నుండి 327. దేవా రక్షణ శృంగం నీవే, ఆపత్కాలములో ఆశ్రయ దుర్గం నీవే. యెహోవా దేవా రక్షణ శృంగం నీవే, ఆపత్కాలములో ఆశ్రయ దుర్గం నీవే. స్తుతి ఘనత మహిమలు ప్రభువా చెల్లింతును.
హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు అందరూ ఒక శబ్దంతో హల్లెలూయా చెప్పండి. పాటల పుస్తకం నుండి కోరస్ భాగంలో యేసయ్య నీవే మహా గొప్ప దేవుడు. ఆ పాట లేదు దీన్ని. ఆ పాట ఉన్న బుక్ నాకేంటి. యేసయ్య నీవే మహా గొప్ప దేవుడవు, యుగ యుగములకు సాటి లేరెవ్వరు. యేసయ్య నీవే మహా గొప్ప దేవుడవు, యుగ యుగములకు సాటి లేరెవ్వరు. నిన్ను నమ్మిన వారు నశించిపోరన్నాడు, నీ వాగ్దానములన్నీ జీవము జయమే. నిన్ను నమ్మిన వారు నశించిపోరన్నాడు, నీ వాగ్దానములన్నీ జీవము జయమే. దేవని మార్గములు అంతుపట్టనివి, నడిపించే త్రోవలు నాకాశ్చర్యమే. దేవని మార్గములు అంతుపట్టనివి, నడిపించే త్రోవలు నాకాశ్చర్యమే. త్రోవ ఇదే అని మధుర స్వరముతో తోటిలాగా నన్ను నడిపితివి. త్రోవ ఇదే అని మధుర స్వరముతో తోటిలాగా నన్ను నడిపితివి. యేసయ్య నీవే మహా గొప్ప దేవుడవు, యుగ యుగములకు సాటి లేరెవ్వరు. యేసయ్య నీవే మహా గొప్ప దేవుడవు, యుగ యుగములకు సాటి లేరెవ్వరు. నిన్ను నమ్మిన వారు నశించిపోరన్నాడు, నీ వాగ్దానములన్నీ జీవము జయమే. నిన్ను నమ్మిన వారు నశించిపోరన్నాడు, నీ వాగ్దానములన్నీ జీవము జయమే. సముద్రపై నడచి గాలిని గద్దించి సృష్టికర్తవని నిరూపించితివి. సముద్రపై నడచి గాలిని గద్దించి సృష్టికర్తవని నిరూపించితివి. తరంగముల వలె ఎన్నో శోధనలు రాగా తోడయుండి నాతో నడచితివి. తరంగముల వలె ఎన్నో శోధనలు రాగా తోడయుండి నాతో నడచితివి. యేసయ్య నీవే మహా గొప్ప దేవుడవు, యుగ యుగములకు సాటి లేరెవ్వరు. యేసయ్య నీవే మహా గొప్ప దేవుడవు, యుగ యుగములకు సాటి లేరెవ్వరు. నిన్ను నమ్మిన వారు నశించిపోరన్నాడు, నీ వాగ్దానములన్నీ జీవము జయమే. నిన్ను నమ్మిన వారు నశించిపోరన్నాడు, నీ వాగ్దానములన్నీ జీవము జయమే. మరణము జయించి సాతాను ఓడించి మూడవ దినం తిరిగి లేచితివి.
సాటివారు యేసయ్యా నీవే మహా గొప్ప దేవుడవు యుగ యుగములకు సాటివారు నిన్ను నమ్మిన వారు నశించిపోయినాడు నీ వాగ్దానములన్నీ జీవన జయమే నిన్ను నమ్మిన వారు నశించిపోయినాడు
హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమయం ఆత్మతో సత్యముతో ఆరాధన చేసే సమయం. వీలైన వారందరూ దేవుని సముఖంలో మోకరించండి. ఆయన్ని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి సమర్పించండి. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూసే సమయం కాదు. దేవునిగా మహిమపరిచే సమయం, దేవునిగా ఆరాధన చేసే సమయానికి మనం వచ్చాం. మన దేవుడు ఆత్మస్వరూపి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉందని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తోంది. ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలోకి దిగి వచ్చినప్పుడు మనము సంపూర్ణమైనటువంటి స్వాతంత్రులుగా మనం మార్చబడుతున్నాం. మనల్ని ఏవేవైతే బానిసలుగా బంధించి ఉన్నాయో, ఏవేవైతే మన కట్టి ఉన్నాయో, ఏవేవైతే మనల్ని ఆధ్యాత్మికంగా ఎదగనివ్వకుండా మనల్ని కట్టి బంధించి ఉన్నాయో, అది పాపమే కానీ, అది వ్యాధే కానీ, అది మరణమే కానీ, ప్రతి విధమైన సాతాన శక్తుల యొక్క ప్రభావమే కానీ, ఏదైనా కానీ, ఒక రాత్రికాల వేళలో ప్రభు మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచారం చేయుచున్నాడు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్న సంపూర్ణ స్వాతంత్రం ఉంది. సమర్పించిన అందరు దేవునికి. ఆయన వంటి దేవుడి లోకములు ఎవరు కూడా లేరు. ఆయన వంటి దేవుడి లోకములు ఎవరు కూడా లేరు. ఆయన నమ్మినటువంటి బిడ్డలు ఎన్నడూ సిగ్గునందరో. ఆయన నమ్మినటువంటి బిడ్డలు ఎన్నడూ సిగ్గునందరో. సమర్పించిన అందరూ దేవునికి సమర్పించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పల్లవి మనం అందరూ ఏక మనసుతో శబ్దంతో పాడుతూ చప్పట్లు కొడుతూ దేవునికి అభిషేకానికి అందరూ సమర్పించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఆశ్రయించువారు సిగ్గునందరెన్నడు, నీ కృపబాహువే జయమిచ్చెను. నిన్ను ఆశ్రయించువారు సిగ్గునందరెన్నడు, నీ కృపబాహువే జయమిచ్చెను. యుగ సమాప్తి వరకు సదాకాలమునతో ఉండెదనని యేసు ముందు నడిచెను. యుగ సమాప్తి వరకు సదాకాలమునతో ఉండెదనని యేసు ముందు నడిచెను. యేసయ్యా నీవే మా గొప్ప దేవుడవు, యుగాయుగములకు సాటి లేరెవ్వరు. యేసయ్యా నీవే మా గొప్ప దేవుడవు, యుగాయుగములకు సాటి లేరెవ్వరు. నిన్ను నమ్మిన వారు నశించిపోరెన్నడు, నీ వాగ్దానములన్నీ జీవము జయమే. నిన్ను నమ్మిన వారు నశించిపోరెన్నడు, నీ వాగ్దానములన్నీ జీవము జయమే. యేసయ్యా నీవే గొప్ప దేవుడవు, యుగాయుగములకు సాటి లేరెవ్వరు. యేసయ్యా నీవే మా గొప్ప దేవుడవు, యుగాయుగములకు సాటి లేరెవ్వరు. యేసయ్యా నీవే మా గొప్ప దేవుడవు, యుగాయుగములకు సాటి లేరెవ్వరు. యేసయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, మొదటి శతాబ్ద కాలంలో పౌలును శీలయును రోమీలు పట్టుకుని చెరసాల్లో వేసి వారిని బంధించినట్లుగా మనము చదువుతున్నాం. కానీ మధ్యరాత్రి వేళ ఆ రోమీలు వారిని బెత్తములతో కొట్టబడినప్పుడు వారి శరీరమంతా గాయములు, శరీరమంతా రక్తము, శరీరమంతా కూడా వేదనతో కనబడుతూ ఉన్నప్పటికీ ఆ మొదటి శతాబ్ద కాలంలో ఉన్నటువంటి పౌలు శీలయు మధ్యరాత్రి వేళ లేచి దేవునికి ప్రార్థన చేయడం, దేవునికి పాటలు పాడడం ఆరంభించారు. ఒక పక్క పాడుచున్నారు, ఒక పక్క ప్రార్థన చేస్తూ ఉన్నారు.
అలా పాడుచూ ఉన్నప్పుడు పెద్ద భూకంపం సంభవించింది. సరసాల తలుపులను తెరవబడ్డాయి. వారిని కట్టి బంధించిన సంఖ్యలన్నీ ఊడిపడ్డాయి. దేవుని బిడ్డ, ఒక స్తుతి ఆరాధనలో ఉన్నటువంటి ఒక గొప్ప శక్తి ఏంటో తెలుసా? ఆయన్ని దేవునిగా నువ్వు మహిమపరిచినట్లయితే, మొదటి శతాబ్ద కాలంలో రోమీయుల పోలీసులను బంధించినప్పటికీ వారు ఆరాధన చేసినప్పుడు ఆ పరిశుద్ధాత్మక శక్తి ద్వారా వారి బంధకములన్నీ కూడా పంచబడ్డాయి. ఇక రాత్రికాల వేళలో నువ్వు ఏ బంధకాల చేత కట్టబడి స్థలానికి వచ్చావో, ఏ బంధకాల చేత కట్టబడి స్థలానికి వచ్చావో, అవి ఏ బంధకాలైనప్పటికీ పరిశుద్ధాత్మక శక్తి ఆ బంధకాలను తెచ్చి నేను ఒక స్వాతంత్రం కలిగిన ఒక వ్యక్తిగా ఈ రాత్రి పూట చేయబోతున్నాడు. సమర్పించే దేవునికి హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ లా షాదబలక తుదిబిగబన మకరబక తుదిబికనబక తుద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సముద్రంపై నడిచి గాలిని గద్దించి సృష్టికర్తవని నిరూపించేతోవో. సముద్రంపై నడిచి గాలిని గద్దించే సృష్టికర్తవని నిరూపించేతోవో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉందని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. ప్రభు అనగా ఎవరు? ఆయన అందరికి దేవుడిని వేద గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆయన సర్వ శరీరులకు దేవుడిగా కనబడుతున్నటువంటి ఆయన ఒక రాత్రి ఆత్మస్వరూపిగా అదృశ్య దేవునిగా ఆయన మన మధ్యలోకి దిగి వచ్చారు. దేవుని బిడ్డ, షడ్రకు మేషక అబేద్నెగో శత్రువు చేత కట్టబడ్డారు. ఏడంతలు కలుగుచున్నటువంటి మండుచున్న అగ్ని గుండములో ఈ షడ్రక మేషక అబేద్నెగో కట్టబడి ఆ అగ్ని గుండంలో పడద్రోయబడ్డారు. కానీ దేవుని బిడ్డ, వారు ఆరాధన చేసే దేవుడు సర్వశక్తిమంతుడు. వారు ఆరాధన చేసే దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు. వారు అగ్నిగుండంలో పడద్రోయబడినప్పుడు దేవుని బిడ్డ వారితో పాటు నాలుగో వ్యక్తిగా ఆ అగ్నిగుండంలో ప్రత్యక్షపరచబడి ఉన్నారు దేవుడు. వారితో కూడా అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నాడు. ఆయన వారి మధ్యలో ప్రత్యక్షపరచబడినప్పుడే వారి కట్లు బంధకాలు తెచ్చబడ్డాయి. పరిశుద్ధాత్మక శక్తిలో ఉన్నటువంటి ఒక బలము, ఒక అభిషేకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా.
దేవుని బిడ్డ అప్పుడు ప్రభు యొక్క ఆత్మ మన మధ్యలో శక్తివంతంగా క్రియ చేస్తున్నది. ప్రభు యొక్క ఆత్మకు చోటు ఇవ్వండి. ప్రభు యొక్క ఆత్మకు చోటు ఇవ్వండి. నీ హృదయంలో ప్రభు యొక్క ఆత్మకు చోటు ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శాబాలబన మన 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 బలక తుదిబి దిబిద బన బన మన మక తుదిబి దబకర బక తుదిబి కరబక తుదిబి కరబక తుదిబి కరమక నమక తుది. పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్మో, పరిశుద్ధాత్మదేవుడా పావుల వలిరమ్మో, పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్మో, పరిశుద్ధాత్మదేవుడా పావుల వలిరమ్మో, రమ్మో దిగిరమ్మో, దేవత దిగిరమ్మో, ప్రభువా దిగిరమ్మో, శక్తిగా దిగిరమ్మో, రమ్మో దిగిరమ్మో, దేవత దిగిరమ్మో, శక్తిగా దిగిరమ్మో, పరిశుద్ధాత్మా మహిమతో దిగిరమ్మో, పరిశుద్ధాత్మదేవుడా పావుల వలిరమ్మో, పరిశుద్ధాత్ముడా మహిమతో దిగిరమ్మో, పరిశుద్ధాత్మదేవుడా పావుల వలిరమ్మో, రమ్మో దిగిరమ్మో, మహిమతో దిగిరమ్మో, రమ్మో దిగిరమ్మో, శక్తిగా దిగిరమ్మో, రమ్మో దిగిరమ్మో, మహిమతో దిగిరమ్మో, రమ్మో దిగిరమ్మో, శక్తిగా దిగిరమ్మో, పరిశుద్ధాత్ముడా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. జీసస్ షాబాలక తులిబిద బకరబన మనమక తులి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ ఒకరోజు ఇశ్రాయేలీయులకి రక్షకుడుగా జన్మించాడు ఒక వ్యక్తి. అతని పేరు సంసోను. ఒక దినమున ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులు సంసోను బంధించి ఫిలిష్తీయులకు అప్పగించారు. ఫిలిష్తీయులు అనుకుంటున్నారు ఇక శాంసన్ పని అయిపోయింది. మన శత్రువు మనకు దొరికాడు. ఈ రోజున మనకెంతో సంతోషం. ఆ శత్రువును మనం చంపబోతున్నాం అనుకుని ఆ ఫిలిష్తీయులందరూ కూడా ఆ శాంసన్ను చంపడానికి అలా వచ్చుచూ ఉండగా దేవుని బిడ్డ దేవుని యొక్క అభిషేకం శాంసోను మీదకి దిగి వచ్చింది. దేవుని యొక్క అభిషేకం శాంసోను మీదకి దిగి వచ్చినప్పుడు అతన్ని కట్టినటువంటి కట్లు సంఖ్యలో అన్ని పెంచబడ్డాయి. పరిశుద్ధాత్మక శక్తిలో ఉన్న బలం, పరిశుద్ధాత్మక శక్తిలో ఉన్నటువంటి ఒక మహాబలం. మానమక తుదిబిక రబలక తుదిబిద బదబ నమనమక తుది. రాసపుగాడులు చేంగిన వారిపై అభిషేకము పంపి కొట్టివేయుము మా దేవా. రాసపుగాడులు చేంగిన వారిపై అభిషేకము పంపి కొట్టివేయుము మా దేవా. కాటి కింద వలలా చీకగుండవమ్మా చదక్కులుగు చేసి శిరపరచును మా తండ్రి. కాడి కింద వలలా చీకగుండవమ్మా చదక్కులుగు చేసి శిరపరచును మా తండ్రి. రాసిపుగాడులచే కృంగిన వారిపై అభిషేకము పంపి కొట్టివేయుము మా దేవా. రాసిపుగాడులచే కృంగిన వారిపై అభిషేకము పంపి కొట్టివేయుము మా దేవా. కాడి కింద వలలా చీకగుండవమ్మా చదక్కులుగు చేసి శిరపరచును మా తండ్రి.
balaka shaba karabada banama katibi karabala katibi. Hallelujah. బంధకములలో పడియుండి నిరీక్షణ లేని వారలారా మొదలు మీ కోటలోనికి ప్రవేశించండి. మిమ్మల్ని రక్షించడగను, మిమ్మల్ని విడిపించడగను. ఆత్మదేవుడుగా, అదృశ్య దేవుడుగా మీ మధ్యలోనికి వచ్చిన దేవుడని ఎన్నాడు. అనేకమైనటువంటి జనులను నేను నడిపించవచ్చున్నాను. ఇది నేను కోరికరినటువంటి నా నివాసమైన స్థలము. దీనిలోనే నేను నివసించదనని ఆత్మదేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డ, ఈ పరిశుద్ధాత్మక స్వరాన్ని మనందరం విన్నాం. బంధకాలలో పడి ఉండి నిరీక్షణ గల వారులారా, మీ కోటలో ప్రవేశించండి. రెండంతలుగా నేను మీకు మేలు చేసిందని ప్రభు సెలవిచ్చుచున్నాడని ఆత్మదేవుడు మనతో మాట్లాడాడు. దేవుని బిడ్డ, ఆ బంధకం ఏంటో తెలుసా? పాపమైన బంధకం కాదు, వ్యాధన బంధకం కాదు. పరిశుద్ధాత్మక శక్తి చేత మనం బంధించబడి, పరిశుద్ధాత్మక ఆలోచన ద్వారా నడిపించబడము, పరిశుద్ధాత్మక శక్తి చేత నడిపించబడము. సమర్పించండి దేవునికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిరీక్షణ గల దేవుని జనమా, బంధకములలో పడి ఉన్నావా? నిరీక్షణ గల దేవుని జనమా, బంధకములలో పడి ఉన్నావా? యేసే కదా నీకు నిరీక్షణ, నిన్ను విడిపించి యేసే కదా నీకు నిరీక్షణ, నిన్ను విడిపించి నిరీక్షణ గల దేవుని జనమా, బంధకములలో పడి ఉన్నావా? నిరీక్షణ గల దేవుని జనమా, బంధకములలో పడి ఉన్నావా? యేసే కదా నీకు నిరీక్షణ, నిన్ను విడిపించి మేలు చేయును. యేసే కదా నీకు నిరీక్షణ, నిన్ను విడిపించి మేలు చేయును. యేసే కదా నీకు నిరీక్షణ, నిన్ను విడిపించి యేసే కదా నీకు నిరీక్షణ, మేలు చేయును. యేసే కదా నీకు మేలు చేయును. యేసే కదా నీకు నిరీక్షణ, నిన్ను హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అనుగ్రహించినటువంటి అభిషేకం కొరకు స్తోత్రించుదము.
అందరు శబ్దంతో చెప్పండి, స్తోత్రం చెప్పండి, చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్, 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 ప్రైజ్. స్తోత్రం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన ప్రభా, మీ పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రం, స్తోత్రం అయ్యా. గడిచిన కాలమంతా కూడా ప్రభా అయ్యా మీ కృపారెక్కడుందో మమ్మల్ని భద్రపరిచి కాపాడు. స్తోత్రం అయ్యా. ఇక సాయంకాలం వేళలో ప్రభా ఈ మోటుమాలను ప్రభా ప్రజలను ప్రేమించి ప్రభా అయ్యా ఈ మీ సన్నిధి సాన్నిధ్యం మా మధ్యలో ఇంతవరకు ప్రభా పాట ద్వారా ప్రభా గొప్ప ఉద్యమాన్ని మీ అభిషేకం ద్వారా మమ్మల్ని బలపరిచింది అయ్యా. స్తోత్రం ప్రభా, స్తోత్రం అయ్యా. అయ్యా భారతదేశం అంతా కూడా ప్రభా ఈ దినము స్వాతంత్రం వచ్చిందని ప్రభా లోకానుసారంగా వాళ్ళు సంతోషించినప్పటికీ ప్రభా ప్రభు ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వతంత్రం ఉన్నదని ప్రభా మీ వాక్యం సెలవిచ్చినట్లుగా తండ్రి. అవును ప్రభా, మీరే ఒక మార్గము, సత్యము, జీవమునైనాని ప్రభా. మీ ఆత్మ పొందుకున్న ప్రతి ఒక్కరికి అయ్యా ఈ సన్నిధిలో ప్రభా మమ్మల్ని అందరూ కూడా సమకూర్చి ప్రభా మీ సన్నిధిలో అయ్యా మమ్మల్ని అందరూ ప్రభా ఈ సమయంలో ప్రభా అయ్యా మీరు స్వతంత్రులుగా మార్చిన దైవరికే స్తోత్రం ప్రభా. మీరు ఇంతవరకు బలపరిచిన వాక్కును బట్టి మీకు స్తోత్రం. ప్రవచన వాక్కులతో ప్రభా బంధకములో పడిన నిరీక్షణ జనులారా అని ప్రభా మీరు మాతో మాట్లాడిన వాక్కును బట్టి మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. స్తోత్రము తండ్రి అయ్యా. మీరు తీసుకొచ్చిన ఒక్కొక్క బిడ్డ కొరకు స్తోత్రం. ఈ కూటమి ఆది నుంచి అంతం వరకు ప్రారంభించి ముగి వరకు ప్రభా మీ ఆత్మ ప్రభ మీరు కొనసాగించండి ప్రభా. మీ నామం మహిమ పొందండి ప్రభా. మీకు స్తోత్రం. మీ దాసుని ప్రభా బలపరచండి, అభిషేకించండి ప్రభా. మీకు స్తోత్రం. ఆ సింహాసనం సియోను నుంచి ఉన్నతమైన వాకును ఉపదేశం ద్వారా ప్రభా మీ చిత్తము మీ ఉద్దేశ ప్రకారంగా ప్రభా మీ ఆలోచన బయలుపరచండి ప్రభా. మీకు స్తోత్రం అయ్యా. అయ్యా ఈ చెట్టు చివరి గడిలో ప్రభా అయ్యా మా స్థితికి తగినట్లుగా ప్రభా మీ వాక్కు మూలముగా మాతో మాట్లాడమని వేడుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రం. మాట్లాడిన ప్రతి ఒక్క వాక్కు ప్రభా మీరు సమర్పించుకొని మా జీవితాలు ఆత్మీయంగా బలపడటానికి కట్టుకొనుటకు ప్రభా మీరు కృపచూపమని వేడుకున్నాము. స్తోత్రం. వాతావరణంతో కూడా ప్రభా మీరు అనుకూలపరిచిన ప్రభా మీకు స్తోత్రం. ముందున్న సమయంతో మేము మీ కృపగా హస్తంలో ప్రభా అప్పగించుకుంటున్నాం. సమస్త స్తుతి ఘనత మహిమ నీకే చెల్లించుకుంటున్నాం. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి అందరూ నిలబడండి. దయచేసి క్షమించాలి. అందరూ ఒక్కసారి నిలబడండి. తల్లులు, సహోదరులు అందరూ ముందుకు రండి. ఆ వెనకున్న వాళ్ళందరూ ముందుకు రండి. ఇక్కడ రా. ఆ వెనక భాగంలో ఉన్న స్త్రీలందరూ ముందుకు రండి. ఇక్కడ రండి. రావాలి, ముందుకు రండి. రండి అమ్మా. నేను చెప్పేది వినపడతలేదా మీకు? అద్దంకి తిమ్మాయిపాలెం రావాలా? జరిగి ముందు జరిగి వచ్చిన వెనక కూర్చుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోండి. లైన్ లేదు మీకు. లైన్ చూసుకో. లైన్ ఏది? లైన్ ఉందా మీకు? లైన్ కూర్చోవాలి. ఆ చీమలు చూడు, చీమ లైన్గా వెళ్తాయి. వాటికి రాజు లేడు, మంత్రి లేడు, ఎవరు లేరు, కానీ లైన్గా వెళ్తాయి. లైన్ ఉందా మీకు? ఉందా లేదా? సంతోషంగా ఉన్నారు. ఒకసారి అల్లు చెప్పండి. కూర్చోండి. బ్రదర్స్ కూడా కూర్చోండి. ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. మా మధ్యలో సహోదరులు
పేరు జోసఫ్ గారు, ఆటో జోసఫ్ వచ్చి ఆయన ఎలా రక్షణ పొందాడో క్లుప్తంగా సాక్ష్యం చెప్తారు. ప్రభు మనకి సహాయం చేయాలి. స్తోత్రించదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. రండి పైకి రండి. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రము. దేవుడు నన్ను కూడా మీ మధ్యలో గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టినందుకు దేవునికి మొట్టమొదటిగా కోట్లాది కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రము. దేవుడు మీ ముందు నేను సజీవు లెక్క ఉన్నానంటే నా జీవితంలో నిజముగా అద్భుతము ఆశ్చర్యకరం జరిగించున్నాడు. నిజముగా ఈ రాత్రి సమయమందు మీ అందరి ముందు కూడా నేను కనబడుచున్నానంటే అది దేవుడు ఉచితమైనటువంటి పెట్టినటువంటి ప్రాణభిక్ష అయి ఉన్నది. దేవుని మాది అద్దంకి. మేము మా కుటుంబము నలుగురమై ఉన్నాము. 2 అన్నదమ్ములు, మాకు 2 అక్కలున్నారు. అందరికంటే చిన్నవాడిని నేను. దేవుని పరిశుద్ధనామ స్తోత్రము. అయితే నేను ఖచ్చితంగా పుట్టినటువంటి నెలకే మా నాన్నగారు చనిపోయి ఉన్నాడు. దేవుని పరిశుద్ధనామ స్తోత్రం. మా కుటుంబాన్ని చూసినట్లయితే ఎటువంటి స్తోమత కలిగినటువంటి స్థితిలో లేని కుటుంబముగా కనబడుచూ ఉన్నది. ఎంత దిగజారుతనం అంటే మా నాన్న చనిపోయినప్పుడు లోకానుసారముగా ఉన్నటువంటి స్థితిలో తల పైన ఒక గ్లాసులో బియ్యం పోసి కడ్డీలు ముట్టిస్తారు. అయితే ఆ గ్లాసులో బియ్యం పోయడానికి కూడా స్తోమత లేనటువంటి కుటుంబముగా మా కుటుంబం కనబడి ఉన్నది. దేవుని పరిశుద్ధనామ స్తోత్రము. చిన్నతనం నుంచి మా అమ్మే తల్లిగా తండ్రిగా ఉండి మమ్మల్ని మంచి భయభక్తులతోటి పెంచి ఉన్నది. లోకానుసారమైనటువంటి ఆ విగ్రహారాధన సంబంధించినటువంటి భక్తిలో మమ్మల్ని అందరినీ కూడా పెంచున్నది. ఎలాగా జీవించున్నామంటే మా ఇంటి దగ్గర గొర్రెలకి ఎడ్లకి కుళ్ళిపోయినటువంటి టమాటాలు, పచ్చిమిరకాయలు, అనేకమైనటువంటి కూరగాయలు తీసుకొచ్చి ఆ గొర్రెలకి ఎద్దులకి వేసేటువంటి ఒక కుటుంబం ఉంది. ప్రతి రాత్రి మా అమ్మ అక్కడికి వెళ్ళి వాటిలో మంచి ఆ గొర్రెలకి వేసే వాటిల్లో ఆ మంచి వచ్చిన కూరగాయలన్నీ కూడా తీసుకొని వచ్చి మాకు కూర చేస్తూ ఉండేది. రేషన్ బియ్యంతో మా అమ్మ మమ్మల్ని అదే రీతిగా పెంచి ఉన్నది. దేవుని పరిశుద్ధనామ స్తోత్రము. చిన్నగా మా అక్క వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు అందరూ కలిసి అలా పనికెళ్ళి మా అన్నయ్యని నన్ను మాత్రమే కొంచెము చదివించున్నారు. దేవుని పరిశుద్ధనామ స్తోత్రము. తినటానికి సరైనటువంటి తిండి లేనటువంటి స్థితిలో చిన్నతనంలో పెరిగి ఉన్నాం. మా ఇల్లు అనేది 2 ఇల్లుగా ఉండేది. ఒక పక్క మా అత్త వాళ్ళు ఉండేవాళ్ళు, రెండో పక్క మేము ఉండేవాళ్ళం. అయితే వాళ్ళు కొంచెం స్తోమత కలిగిన వాళ్ళు. ఎటువంటి స్థితి అంటే
మామిడికాయ సీజన్లో వాళ్ళు మజ్జిగ అన్నంలో మామిడికాయ కోసుకొని వాళ్ళ తోలు లాగి ఆ ఎంగిలి పల్లెములో వేసి కడుక్కొని మా ఇంటికి వాళ్ళ ఇంటికి వెనక భాగము ఖాళీ స్థలం ఉండేది. ఆ స్థలంలో పోసేవాడు. ఆ స్థలంలో పోసిన సందర్భంలో నిజముగా ఏదో ఆహారమే తిన్నామని కానీ పై తిండి తిన్నటువంటి స్థితి లేని స్థితిలో కనబడినందువల్ల ఆ పోసినటువంటి ఆ ఎంగిలి పల్లెములో ఉన్న తోళ్ళు ఎండిపోయిన తరువాత అవి నేను తీసుకొని తినేవాడిని. అటువంటి స్థితిలో మా కుటుంబము అలా మా అమ్మ మమ్మల్ని కష్టపడి ఆ స్థితిలో కూడా పెంచి పెద్ద చేసి ఉన్నది. అయితే దైవభక్తిలో మాత్రము బహుగా నేను అందరికంటే ఎక్కువగా ఆ విగ్రహారాధనలో ప్రతి ఒక్క వారము మాకు సమీపములో ఫేమస్గా ఉన్నటువంటి అపోలేరమ్మ గుడికి వెళ్ళేవాళ్ళు. ప్రతి సంవత్సరము తిరుపతి, శబరిమల అట్లాగా బాగా విగ్రహారాధనలో అతీతముగా సమీపముగా నేను భక్తిగా పెంచబడి ఉన్నా. నా యవ్వన ప్రాయంలో వచ్చిన సందర్భంలో భక్తితో పాటు నాలో లోక పాపం అనేది బహుగా విస్తరించి ఉన్నది. దేవుని పరిశుద్ధనామ స్తోత్రము. ఎలాగంటే అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి ఏ అలవాటులైతే ఉన్నవో ప్రతి ఒక్క అలవాటులో నేను దాసుడిగా మార్చబడి ఉన్నాను. దేవుని పరిశుద్ధనామ స్తోత్రము. నా యవ్వన ప్రాయములో నేను అలాగా జీవిస్తున్నటువంటి తరుణములో నా జీవితములో నాకు ఒక వ్యాధి వచ్చి ఉన్నది. దేవుని పరిశుద్ధనామ స్తోత్రం. వ్యాధితో పాటు ఒక బలహీనత వచ్చినది. నేను ఏ ఆహారము తిన్నా సరే నా ఒంటిలో ఇమిడేది కాదు. మజ్జిగ తాగినా కూడా అవి పోయేటప్పుడు చల్లగా పోయినా వచ్చేటప్పుడు గుండెల్లో ఉన్నటువంటి ఆ మంటతోటి అవి అలా బయటికి వచ్చాయి. అట్లీస్ట్ నీళ్లు తాగినా కూడా నా ఒంట్లో ఇమిడే కాదు. రెండవ బలహీనత ఏంటంటే నాకు చీకటి అంటే బహు ఇష్టంగా ఉండేది. నేను అందరూ పనికి వెళ్ళిన సందర్భంలో ఇంట్లోకి వెళ్ళి సోఫా మీద పడుకొని తలుపులేసి ఆ ఉన్న చీకటి చాలక ఆ సోఫాకి మంచం అడ్డు పెట్టి అలాగనే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అలాగే చీకట్లో ఉండాలనేటువంటి ఆశ కలిగి అట్లాగ ఉన్నాం. అయితే మా అమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు నన్ను అనేక మంది దగ్గరికి తీసుకువెళ్ళి చూపిస్తూ ఉన్నారు. దేవుని పరిశుద్ధనామ స్తోత్రం. ఎవరు సమీపముగా ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో అన్ని హాస్పిటల్ తిప్పి ఉన్నారు. ఇంకను ఒంగోలు, గుంటూరు, విజయవాడ ఇలాగా ఎవరు ఏ మాట చెబితే వాళ్ళందరూ చెప్పిన విధముగా నన్ను ఆ రీతిగా హాస్పిటల్ మొత్తం కూడా తిప్పి ఉన్నారు. దేవుని పరిశుద్ధనామ స్తోత్రము. కానీ హాస్పిటల్లో ఇలాగా ఇది విడుదల కాలేదని ఇంకను వాళ్ళు అనేక మంది భూత వైద్యుల్ని ఆశ్రయించి నన్ను ఎవరు ఏది చెబితే అక్కడికి తీసుకెళ్ళి అలాగా నన్ను తిప్పుచూ ఉన్నారు. కానీ ఎక్కడ తిరిగినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎంతమంది భూత వైద్యులు వచ్చినా కూడా ఎవరి వల్ల కాడగా అది విడుదల కలగలేదు. దేవుని పరిశుద్ధనామ స్తోత్రము. అయితే నిజముగా అది నా జీవితములో అనుమతించబడి సంవత్సరమున్నర అయినది. ఇలాగా మా అన్నయ్య లారీ డ్రైవర్ అయినందువల్ల అనేక మందికి అలా చెప్తా ఉండేవాడు. ఎలా అంటే
ఆదివారం రోజు తలస్నానం చేసి నన్ను ఆ గుడికి తీసుకెళ్ళేవాళ్ళు. గుడికి తీసుకెళ్ళినటువంటి సందర్భంలో ఆ అద్దెంకిలో ఉన్నటువంటి పోలేరమ్మ గుడి, ఆ గుడికి తీసుకెళ్ళి రాత్రి 9 గంటల నుంచి 1 గంట దాకా అక్కడ భజన జరిగిద్ది. ఆదివారము ఉదయం నుంచి సాయంత్రం దాకా తండోపతండాలుగా జనం వస్తారు. అయితే సాయంత్రం పూట ఎవరికైతే అనారోగ్యముగా ఉన్నదో, ఎవరైతే బలహీనమైనటువంటి స్థితిలో అనేక మంది రోగస్తులు, అనేక మంది దురాత్మల చేత పీడింపబడుతున్న వాళ్ళందరూ కూడా ఆ భజనలో పాల్గొనేవాళ్ళు. అయితే ఈ భజనలో పాల్గొన్నటువంటి సందర్భంలో అక్కడ జరిగే ఆచారం ఏమిటంటే, ఆ పూజారి వేపమండలు తీసుకొని ఆ పాట పాడే సందర్భంలో ఆమె ఒంట్లోకి వచ్చినప్పుడు ఎగురుతూ ఉంటుంది. అయితే ఎవరైతే బాగలేదో అప్పుడు ఆ సమయంలో ఆమె కాళ్ళ కింద కూర్చోబెట్టేవాడు. నన్నైతే ఆమె కాళ్ళ కింద కూర్చోబెట్టి అలాగా ఎగిరేటప్పుడు ఆమెలో ఉన్నటువంటి శక్తి ఏ రీతిగా ఆవరించి ఆ శక్తి కొలది నన్ను అలాగా కాళ్ళతో తన్నుతూ ఉండేది. ఆహారము లేదు, శరీరం అంతా బలహీనము. మరలా అది పైగా ఆమె ఆ రీతిగా నన్ను ఆమె కాళ్ళతో దొక్కినప్పుడు మరీ బలహీనముగాను, జీవితం మీద విరక్తి పుట్టినటువంటి స్థితిలో నేను నా ఆలోచనలన్నీ కూడా కనబడి ఉన్నాయి. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ఆ పూజారి అయిపోయిన తర్వాత తీసి పక్కన కూర్చున్నప్పుడు ఆడ అనేక మందికి ఒంట్లోకి ఆ విగ్రహాలకు సంబంధించినటువంటి అంకమ్మని అనేక దేవతలు వాళ్ళల్లోకి అలాగా వచ్చి ఎవరైతే వాళ్ళకి ఆ డెవిల్, ఆ దురాత్మ ఉన్నటువంటి స్థితిలో ఉన్నారో వాళ్ళ మీద పడి మరలా వాళ్ళని అలా కొట్టుచూ ఉంటారు. అలాగే నేను అరుగు మీద కూర్చున్న సందర్భంలో కూడా వాళ్ళు నాపై పడి అలాగా కొట్టేవాళ్ళు. ఎందుకు కొడుతున్నారయ్యా, నేనేం చేశానని అడిగినప్పుడు, నీలో ఆ దురాత్మ ఉన్నది, అందుకే ఇలాగా కొట్టుచున్నామనేవాళ్ళు. అట్లాగంటే ఆదివారం వస్తే నాకు నరకం. మా అమ్మ వాళ్ళు చెప్తే వినేవాళ్ళే కాదు, తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టేవాడు. కానీ ఇలా అనేకమైనటువంటి వారాలు గడిచింది. మళ్ళా ఎవరు జనవరి నెలలో ఆ గుడి చుట్టూరు 44 ప్రదక్షిణాలు వేకువని లేచి స్థలస్నానం చేసి సన్నీటి స్నానం చేసి తిరిగితే ఇది విడుదలైద్దని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా అలాగా పురమాయించినప్పుడు 44 దినాలు చలికాలములో వేకునే లేచి ఆ బలహీనమైనటువంటి ఆ శరీరంతోనే ఆ బావిలో నీళ్లు తోడుకొని పోసుకొని అలాగే తిరుగుతున్నటువంటి స్థితి నా జీవితము కనబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం. ఈ రీతిగా నేను అనేకమైనటువంటి గుళ్ళల్లో తిప్పబడుచున్నటువంటి సందర్భంలో ఏ స్థలానికి వెళ్ళినా కూడా విడుదల పొందలేనటువంటి స్థితిలో నా జీవితం కనబడినది. అనేక మంది నా కలిగినటువంటి స్నేహితుల్లో యేసుక్రీస్తు గురించి చెప్పి ఉన్నారు. పర్చూరు దగ్గర నూతలపాడు ఉంది బ్రదర్, అక్కడ మా చుట్టాలున్నారు, అక్కడ ఎటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు ఎంతోమంది బాగుపడినారు, దయచేసి అక్కడికి వెళ్ళొద్దామని నా స్నేహితులు నాతో చెప్పినప్పుడు, నేను పుట్టుక నుంచి ఇట్లా విగ్రహారాధనలో ఉన్నాను, నేను అలాగా రాను అని చెప్పి ఉండిగా వాళ్ళు ప్రేమించి నాకు అటువంటి సువార్త, అటువంటి ప్రేమ చూపించినా కూడా తృణీకరించినటువంటి స్థితిలో నేను కనబడి అనేకమైనటువంటి గుళ్ళు మాత్రమే నేను తిరుగుచున్నాను. తినటానికి ఆహారము లేదు, ఏది తిన్నా కూడా అదంతా కూడా వాంటింగ్ అయ్యే స్థితిలో నేను అలాగ బలహీనపరుస్తున్న స్థితిలో నేను కనబడి ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రము. అయితే మా అమ్మ వాళ్ళు
చివరిగా గొర్రెపాడు దగ్గర అంకమ్మని ఉన్నది. వారం రోజులు నన్ను ఆ గుళ్ళో వదిలిపెట్టి వాళ్ళ ఇంటికి వచ్చారు. నేను ఒక్కడనే ఉన్నాను. రోజు స్నానం చేసి ఆ విగ్రహం ముందు కూర్చొని ఉన్నప్పుడు ఆ పూజారి ఆ పూజ చేస్తూనే ఒకానొక సందర్భంలో నేనున్న బలహీనతతో నేను ఏదో ఆ విగ్రహాన్ని అడుగుతా ఉన్నా. అయితే ఇతనికి క్షణంగా ఆ ఒంట్లోకి వచ్చి కూర్చున్నటువంటి నన్ను అతను బలమైనటువంటి ఆ చేత్తో నన్ను కొట్టినాడు. బలహీనమైనటువంటి స్థితిలో ఎందుకయ్యా నన్ను ఇలా కొడుతున్నావని అడిగినప్పుడు, రే నీలో ఆత్మ కనపడిందిరా, నేను అందుకే నిన్ను అలా కొట్టానని చెప్పినాడు. దేవుని పరిశుద్ధనామ స్తోత్రం. ఏ స్థలానికి విడుదల పొందాలని వెళ్ళినా కూడా నా శరీరంలో బలహీనత తర్వాత సంగతి, కానీ ఈ ఒంట్లోకి వచ్చి వీళ్ళు నన్ను పీడించటం అనేటువంటి స్థితిలో ఇంకనూ అధికమైనటువంటి బాధపడే స్థితిలో నేను కనబడి ఉన్నాను. ఇలాగా ఒకానొక సందర్భంలో మా అన్నయ్య స్నానం చేసి కండవ కట్టుకొని మంచం మీద కూర్చున్నప్పుడు అలాగనే పూజ చేసి నన్ను ఆ మీద పడి నన్ను కొట్టున్నాడు. ఎందుకు కొడుతున్నావు అని నేను అడిగినప్పుడు, నీ ఒంట్లో నాకు ఆ డెవిల్ కనపడినది, అందుకే నేను కొడుతున్నా అన్నాడు. నేను ఎలాగున్నానంటే ఎవరు తన పోవాలంటే గుడికి వాళ్ళ ఒంట్లోకి వచ్చి నన్ను ఇలా పీడించబడుతుంది, ఇట్లా కొడుతున్నానని భయపడిపోయేవాడిని కాదు. చివరిగా మా అమ్మ మాత్రమే ఎటువంటి నాతో సమాధానముగాను పోయిన స్థలానికి వెళ్ళి వచ్చేవాళ్ళగా కనబడుచున్నాం. మధ్యపాడు దగ్గర ఉన్నటువంటి రాచరపాలెంలో ఒక గుడింటి అక్కడికి వెళ్ళాం. మా అమ్మ నేను మాత్రమే వెళ్ళాం. నేను దండం పెట్టుకుంటున్నా. అయితే ఇలాగ దండం పెట్టి నన్ను నేను కళ్ళు మూసుకొని పెట్టుకున్నప్పుడు ఆ విగ్రహ ఆత్మ మా అమ్మలోకి కూడా వచ్చి నన్ను అదే చేతితోటి చెంపల మీద అలాగ కొట్టినది. ఎందుకమ్మా నన్ను కొడుతున్నావంటే ఇదే మాట చెప్పినది. అయితే నేను ఎవరితో పోవాలన్నా కూడా భయముతో కూడినటువంటి స్థితి నా జీవితం కనబడినది. చివరికి ఒకానొక సందర్భంలో నేను మరణించాలన్న ఉద్దేశం చొప్పునే పోలేరం గుడికి వెళ్ళాను దుప్పటి తీసుకొని. ఎందుకు వెళ్ళానంటే నాకైతే జీవితం మీద విరక్తి పుట్టింది. ఎందుకంటే ఆహారం తినటానికి లేదు. ఈ బలహీనత చూసినట్లయితే బహుగా వేదనకరమైనటువంటి స్థితిలో నేను కనబడినాను. ఖచ్చితంగా గుడి దగ్గరికి వెళ్ళి సినిమాల్లో చూసిన విధముగా అర్ధరాత్రి ఎప్పుడో ప్రత్యక్షమయ్యి వాళ్ళని స్పందించి ఏదో రీతిగా స్వస్థత కలిగినటువంటి స్థితిలో అనేక సినిమాల్లో చూసినప్పుడు నేను ఆలోచన చొప్పున నేను ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఒక్కడనే నేను ఆ గుడిలో పడుకున్నా. ఎవరు కూడా పోలేరం గుడిలో పడుకోరండి. ఎందుకంటే అవి శక్తితో కూడినటువంటి స్వరూపము, శక్తితో కూడినటువంటి అనేకమైనటువంటి శక్తి కలిగింది. నాకైతే ప్రాణం మీద విరక్తి పుట్టి నేను ఖచ్చితంగా బ్రతికితే బ్రతకడం, లేకపోతే అలాగనే చనిపోతే ఇబ్బంది పర్లేదని చెప్పి నేను ఆ గుళ్ళోకి వెళ్ళి పడుకొనిన్నా. దేవుని పరిశుద్ధనామ స్తోత్రం. అయితే ఏ కార్యము జరగలేదు, కానీ అపవిత్రమైనటువంటి స్థితిలో అక్కడ అనేకమైనటువంటి కళలతో కూడినటువంటి ఆ రాత్రి గడిపిన్నాను. దేవుని పరిశుద్ధనామ స్తోత్రం. ఇక నా జీవితంలో నేను ఎక్కడికి గుడికి వెళ్ళను, నన్ను దయచేసి మీరు బలవంతం చేయొద్దని చెప్పి మమ్మల్ని నేను చెప్పి ఉన్నాను. బ్రతికితే బ్రతుకుతా, సస్తే సస్తా, అంతేగాని నాకు ఇప్పటికే 2 సంవత్సరాలు మించి మీరు చూపించినటువంటి అనేక స్థలాల్లో తిరిగాను. అనేక డబ్బులు వెదవలిన స్థితిలో ఉన్న అయినను ఎటువంటి స్వస్థత లేదు అని చెప్పి నన్ను బ్రతికితే బ్రతికినివ్వండి, చనిపోతే పడవని, అంతేగాని నేను ఏ గుడికి కానీ ఏ భూత వైద్యుడికి కానీ ఎక్కడికి రానని చెప్పి నేను అట్లా మొండిగా ఒక షాడిస్టీలాగా నేను ఇంట్లోనే అట్లా తలుపేసుకొని అట్లా ఉంటున్నాను. అయితే దేవుని పరిశుద్ధనామ స్తోత్రము.
మా అన్నయ్య మాత్రము ఆ డ్యూటీ చేసేటువంటి సందర్భంలో ఇలాగ మా తమ్ముడికి బాగలేదని చెప్పి ఎక్కినటువంటి ప్యాసింజర్లని అడిగేవాళ్ళు. అయితే ఒకానొక సందర్భంలో ఒక సహోదరుడు మా అన్నయ్యని ప్రశ్నించాడు, అయ్యా నీ తమ్ముడికి ఎన్ని దినాల నుంచి బాగలేదని చెప్పినప్పుడు 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు, ఎక్కడ తిప్పినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఎన్ని హాస్పిటల్ తిప్పినా కూడా తగ్గలేదు. చివరికి విజయవాడలో ఉన్న మెంటల్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళాను, కానీ ఆ ట్రీట్మెంట్కి కూడా తగ్గలేదని చెప్పినప్పుడు, యా విగ్రహారాధన చూశానంటున్నారు, హాస్పిటల్ చూసి భూత వైద్యులు చూశారంటున్నారు, ప్రార్థనకి ఎప్పుడన్నా తీసుకెళ్ళావయ్యా అని చెప్పినప్పుడు, ప్రార్థన మేము పోమయ్యా, అది మేము ఎప్పుడూ చేయలేదయ్యా అని చెప్పినాడు. అయ్యా నా మాట విను, విగ్రహాలు చూశానంటున్నావు, భూత వైద్యులు చూశానంటున్నావు, అనేకమైనటువంటి స్థలాల్లో తిప్పానని చెప్తున్నావు, కానీ ఒక్కసారి ఇది కూడా చూడయ్యా, నువ్వు ఇదివరకిట అలా డబ్బులు పెట్టే పని లేదయ్యా, దేవుని సముఖానికి తీసుకొని వెళ్ళు, ఇది మాత్రం చేయని చెప్పి మా అన్నయ్యకి చెప్పి ఉన్నాడు. అయితే ఆ అన్నయ్య సరేనయ్యా ఎక్కడికి తీసుకెళ్ళమంటా అని చెప్పినాడు. ఆయన తోచిన విధముగా ఆ గుంటూరు తగ్గినటువంటి కాకాని తోట అని ఉందయ్యా, అక్కడికి సోమవారము అట్లా బాగా జరిగిద్ది, ఎందుకంటే మేము పోయేటువంటి స్థలంలో అనేక మంది ఈ రీతిగా చెప్పుకొని దయచేసి అన్నీ చూసావు కాబట్టి ఇది కూడా చూడయ్యి అని చెప్పి మన్నయ్య చెప్పినాడు. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రము. ఆ రాత్రి వచ్చి మా అమ్మోళ్ళు మా అక్కడితో చెప్పాడు, రేపు ఉదయము వాడిని తీసుకొని నేను అటు విజయవాడ బాడికి వెళ్తున్నాను, అక్కడ దింపెళ్తాను, ప్రార్థనకి తీసుకెళ్లాలా కనుక వాడిని రెడీ అవ్వమని చెప్పినాడు. అయితే నేను ఎక్కడికి పోను, ఎటువంటి పూజలు కానీ ఎటువంటి ఏమి చేయను, దయచేసి నేను ఇబ్బంది పట్టద్దు అని చెప్పి నేను ముందుగా ఎదురు తిరిగాను. అయితే దేవుని పరిశుద్ధ నామ స్తోత్రము. అందరికీ ఎదురు తిరిగేటువంటి స్థితి నాలో ఉన్నది, కానీ మా అన్నయ్యకి మాత్రం నేను ఇప్పుడు కూడా ఎదురు చెప్పే స్థితిలో నేను కనబడలేదు. ఎందుకంటే తను డ్యూటీ చేసి ఆ డ్యూటీ డబ్బులు మొత్తం తెచ్చి ఆ మరుసటి వారం నాకు ఖర్చు పెట్టేవాడు. అటువంటి ప్రేమ కలిగినటువంటి స్థితిలో మా అన్నయ్య మా వదిన అట్లాగా నాకు బాగలేనటువంటి స్థితిలో వాళ్ళిద్దరూ కూడా నన్ను తల్లిగా అట్లా చూశారు. కనుక అయ్యా వాడు వింటలేదు, మాట రానంటున్నాడు అని చెప్పి మా అన్నయ్యతో చెప్పినప్పుడు మా అన్నయ్య వచ్చి నా మాట వినయ్యా, ఈ ఒక్కసారి చూడు, నీ కోసం కాదు నా కోసం, దయచేసి నేను ఎప్పుడు అడగలేదు, ఈ ఒక్కసారి నా మాట విన్నప్పుడు సరే అని చెప్పి అయిష్టంగా నేను మా అన్నయ్యతో వెళ్ళాను. దేవుని పరిశుద్ధనామ స్తోత్రము. ప్రార్థనకు వెళ్ళటం ఎంత మాత్రం కూడా నాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఎన్నో ఒక రాత్రి ఆ దినాల్లో 15,000 ఒక భూత వైద్యుడికి ఇచ్చి ఖర్చు పెట్టినా కూడా స్వస్థత కలగలేదు, ఇన్ని విగ్రహాలు ఇన్ని గుళ్ళు తిరిగినా తగ్గలేదు, అనేకమైనటువంటి ఎంఎస్ ఆ డాక్టర్లు సైతం కూడా తగ్గలేదు, అనేకమైనటువంటి ఆ స్థలాల్లో పేరు పొందిన డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా కూడా నాకు విడుదల లేదు. ఇది మాత్రం ఎంత మాత్రం కార్యం జరిగిద్ది, ఏదో వాళ్ళ తృప్తి కోసం వెళ్దామని చెప్పిన ఉద్దేశమేనా నేను వెళ్ళడం జరిగింది. దేవుని పరిశుద్ధనామ స్తోత్రము. మా అన్నయ్య ఆ కాకాని తోటలో దించి నాకు 100 రూపాయలు ఇచ్చి ఆయన విజయవాడ వెళ్ళాడు. అయితే నాకు అప్పటి వరకు కూడా ప్రార్థన అంటే నాకు తెలియదు. అయితే అందరూ కూడా గుంపులుగా వెళ్తూ ఉన్నారు, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళి ఉన్నాను. ఆడ వెళ్ళినప్పుడు అనేక సమాధులు అక్కడ దగ్గరలో ఉన్నవి, అనేక మంది ఆ సమాధులు దగ్గర కూర్చొని పెద్ద మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. నాకైతే వాస్తవంగా ప్రార్థన ఎలాగ చేయాలో నాకు తెలియదు. అయితే ఒక సహోదరుడు, నేను అతను సమీపించి పరిశీలించినప్పుడు అతడు కళ్ళు మూసుకొని పెద్ద మోకాళ్ళు వేసి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి, పెదాలు మాత్రము అతడు ఆడిస్తూ ఉన్నాడు. అయితే నాకు ఎలాగేం చేయాలో తెలియదు కదా అని చెప్పి తన సమీపముగా అతను కళ్ళు మూసుకొని ఉన్నాడు కదా అని చెప్పి నేను నా చెవుని అతని నోటి సమీపంలో పెట్టి నేను కూడా కళ్ళు మూసుకొని నేను అలాగా ఆలకిస్తూ ఉన్నాను. ఆ సహోదరుడు చెప్తున్నాడు, ప్రభువా నా జీవితంలో హీనమైన స్థితిలో, పడిపోయిన స్థితిలో, ఎవరో చెయ్యి అందుకోలేని స్థితిలో నువ్వు చెయ్యి అందించి నన్ను లేపి నా జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించావయ్యా. అయితే నా భార్య నా మాట వింటలేదయ్యా. ప్రభువా నా జీవితంలో అనేక కార్యాలు చేసావు కదా, ఈ కార్యం కూడా చేయయ్యా
మనస్సు మార్చు, హృదయాన్ని మార్చు, నా భార్యని ఐక్యతపరచు, అనుకూలపరచు ప్రభు అని చెప్పి నిజముగా అతడు తన బాధని ప్రార్థన రూపముగా అలాగే చెప్పుచూ ఉన్నాడు. దేవుని పరిశుద్ధనామ స్తోత్రం. ఎమ్మటిని నాకు ఒక ఆలోచన వచ్చినది. ప్రార్థన అంటే మనకున్న బాధ ఆయనతో చెప్పటమే కావాలనుకొని నేను కళ్ళు మూసుకొని నిజముగా నా బాధని, నాకున్న స్థితిని నేను అక్కడ ఆ మోకాళ్ళే చెప్పినాను. అనుకోకుండా నాకు కళ్ళల్లో నుంచి నీళ్ళు ఇచ్చిన. దేవుని పరిశుద్ధనామ స్తోత్రం. ప్రార్థన చేసి ఆ తర్వాత లోనికి వెళ్ళాం. అక్కడ ఎలాగుంటుందంటే అనేక మంది పోయి ఉండొచ్చు. ఎలాగుంటుందంటే ఎవరైతే స్వస్థత పొందారో వాళ్ళే ఆ స్టేజి మీదకు వచ్చి వాళ్ళు అలాగా సాక్ష్యం చెప్తా ఉంటారు. ఆ వారం పోయినప్పుడు ఒక సహోదరుడు వచ్చాడు. ఆ దినాల్లో 2003 ఆ దినాల్లో ఎయిడ్స్ విస్తృతంగా ఉన్నది. ఆ సహోదరుడు ఒక లెటర్ తీసుకొని, 2 కాగితాల లెటర్లు తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి ఇలాగ చెప్తున్నాడు, నాకు ఇలాగ నేను పరీక్ష చేసుకున్నప్పుడు నాకు ఎయిడ్స్ ఉందని చెప్పి నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు డాక్టరు. అయితే మా పక్కనటువంటి అనేకమైనటువంటి బిడ్డలు, దేవుని బిడ్డలు, అయ్యా నువ్వు ప్రార్థనకు రాయ్యా, ఖచ్చితంగా దేవుడు నీకు విడుదల ఇస్తాడని చెప్పినప్పుడు నేను 2 వారాల నుంచి వచ్చినప్పుడు నా శరీరం ఇక్కడికి వచ్చిన తరువాత నా శరీరము చెప్పలేనటువంటి ఉల్లాసముతోనూ మంచి ఆరోగ్యముగా కనబడినప్పుడు, ఎప్పుడూ లేనటువంటి శక్తి నాలో వచ్చినప్పుడు నేను ఈ వారం మరలా వెళ్ళి ఏ డాక్టర్ అయితే నాకు ఎయిడ్స్ గురించి పరీక్ష చేశాడో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళా నేను ఈ రిపోర్ట్ తీసుకున్నప్పుడు అది లేదు అని చెప్పి, వచ్చినదని చెప్పి ఆ సహోదరుడు అందరి ముందు ఆ లెటర్లు చూపించున్నాడు. ఇలాగనే ఇంకొక సహోదరుడు వచ్చాడు. అతడు చేతిలో కూడా 2 పేపర్లు తీసుకొని వచ్చినాడు. అతడు చెప్తున్నాడు, నాకు ఆ ఒంటిలో క్యాన్సర్ గడ్డ ఉంది అయ్యా, నువ్వు కత్తి పెడితే బ్రతకువు కనుక నీ జీవితాంతము ఈ బలహీనతతో నువ్వు ఉండి చనిపోవాల్సిందే అని చెప్పి మద్రాసులో మెడికల్ హాస్పిటల్లో నాకు సర్టిఫికేట్ ఇచ్చినారు. దేవుని పరిశుద్ధనామ స్తోత్రము. నేను ఇక నా జీవితం ఇంతే అని చెప్పి నేను అటువంటి ఆలోచన కలిగినటువంటి స్థితిలో నేను ఉన్నప్పుడు ఇలాగ మా సమీపంలో ఉన్నటువంటి ఒక సహోదరుడు నన్ను ఈ స్థలానికి తీసుకొచ్చున్నాడు. నేను గడిచినటువంటి 4 వారాల నుంచి వస్తున్న సందర్భంలో దేవుని సముఖంలో ఒప్పుకోలు చేశాను. అయితే దేవుడు అనుకోకుండా నాకు ఒక మార్పు కలిగినటువంటి శరీరంలో శక్తి ఇచ్చినాడు. ఇలాగనే ఇటువంటి మార్పు ఏందని చెప్పి నేను చూసినప్పుడు ఆ సహోదరుడు, దేవుడు నిన్ను ముట్టాడయ్యా, కావాలంటే నువ్వు వెళ్ళి ఎక్కడైతే నువ్వు పరీక్ష చేసుకున్నావో అక్కడనే వెళ్ళి మళ్ళా నువ్వు పరీక్ష చేసుకున్నప్పుడు సహోదరుడు మళ్ళా మద్రాసు వెళ్ళి పరీక్ష చేసుకున్నప్పుడు శరీరంలో క్యాన్సర్ లేదని వచ్చింది. ఇది కల్పితం కాదు. ఇట్లాంటి సాక్ష్యాలు నా ఎదురు దాదాపుగా ఒక 8-9 సాక్ష్యాలు స్టేజీ మీదకి వచ్చి వాళ్ళు రియలీగా చెప్పినప్పుడు నాకు ఒకటే వచ్చింది, ఇంతమందికి బాగు చేసిన దేవుడా నాకు బాగు చేయడా అని చెప్పి ఒక ఆలోచన వచ్చిన్నది. నిజముగా నా జీవితంలో నేను బ్రతుకుతానని, నాకు పెళ్ళైద్దని, నాకు పిల్లలు పుడతారని నేను ఏ రూపాన ఆలోచించలేదు. కానీ ఆ క్షణాన ప్రాణం మీద తీపి కలిగినది. ఇంతమందికి బాగు చేసిన దేవుడు నా శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి బలమైనటువంటి వ్యాధుల్ని, బలమైనటువంటి అనారోగ్యాన్ని బాగు చేసిన దేవుడు నా శరీరంలో ఉన్నటువంటి వ్యాధిని, బలహీనతను దేవుడు తీసేయడని చెప్పి నేను ఆ సమయమందు అక్కడున్న ఆ దైవ సేవకులు మీరందరూ కూడా మీ బలహీనతల గురించి దేవుని సముఖంలో ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు నేను ఇలాగనే చెప్పినాను, ప్రభువా నా జీవితంలో చిన్నతనము నుంచి ప్రభువా ఎంతో మందిని ఆశ్రయించాను ప్రభువా, అయ్యా ఎన్నో విగ్రహాలని నేను అయ్యా సంతోషపెట్టి విధముగా ప్రభువా నేను వారి ఆ స్థలాల్లోకి వెళ్ళి వాళ్ళని ఆశ్రయించినప్పుడు ప్రభువా అందరూ నన్ను చేయవిడిశారయ్యా. మనుషుల రూపంలో, విగ్రహ రూపంలో నేను ఎవరినైతే ఆశ్రయించానో వాళ్ళందరూ నన్ను చేయవిడిచి పెట్టారు ప్రభువా. ప్రభువా ఈ సమయమందు ప్రభువా నన్ను ముట్టండి ప్రభువా, ఇంతమందిని బాగు చేసిన దేవుడా నన్ను ముట్టి ప్రభువా నీకు సాక్షిగా నిలబెట్టుకయ్యా. నీ సముఖములో ప్రభువా
నేను ఇలాగనే నీ సముఖంలో వస్తానని చెప్పి నేను అనుకోకుండా ఎటువంటి ప్రార్థన అంటే అది ఒక మధ్యలో హన్న దేవుని సముఖంలో అనేక మార్లు ప్రార్థన చేసింది. కానీ ఆమె హృదయాన్ని కుమ్మరించినప్పుడు ఆమె ఏ రీతిగా ప్రవర్తిస్తుందో కూడా తెలియకుండా ప్రార్థన చేసిన స్థితి అక్కడ కనబడినప్పుడు యాజకుడు, ఏందమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు, మద్యమేమన్నా తాగావా, ఇలాగే ఎందుకు ప్రవర్తిస్తున్నావు అని చెప్పి ప్రశ్నించిన స్థితి అక్కడ కనబడేది. కనుక అన్న ఆ రీతిగా దేవునితో ఆ ప్రార్థన చేసిన అదే రీతిగా దేవుని సముఖంలో ఎప్పుడు లేనటువంటి స్థితిలో దేవుని ఆశ్రయించిన నిజముగా దేవుని సముఖంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక నెమ్మది సమాధానం ఇచ్చినాడు. ఇలాగ నా జీవితంలో ఆ దినదినము కూడా దేవుని సముఖానికి పోస్తున్న సందర్భంలో నా శరీరములో అనేకమైన మార్పులు కలిగినది. వారమును నెలకి ఖచ్చితంగా 6,000 మందులు వదిలినా కూడా నా జీవితంలో ఏది తినలేకపోయి ఏది తాగలేకపోయినా దేవుని సముఖానికి ఎప్పుడైతే పోవటం ప్రారంభించానో దినదినము కూడా నా జీవితంలో నా శరీరంలో మార్పు కలిగి ఉన్నది. ఆహారం తినటానికి అనేకమైనటువంటి ఆ పానీయం తాగటానికి దేవుడు గొప్ప విడుదల దేవుడు దయచేస్తున్నాడు. దేవుని పరిశుద్ధన. అదే సమయంలో నేను పోచినటువంటి సందర్భంలో తిరుపతి నుంచి పెంతెకోస్తులో సేవ చేసినటువంటి సహోదరులు అద్దంకి మా ఉన్న ప్రాంతంలోనికి వచ్చినాడు. అలాగే సహోదరు వాళ్ళ దగ్గరికి వెళ్చినప్పుడు నువ్వు కూడా ప్రార్థనకి వెళ్తున్నావు కనుక ఇదిగో పరిశుద్ధులు ఇలాగ వచ్చినారు, దయచేసి నువ్వు ఇక్కడికి రమ్మని చెప్పి అడిగినప్పుడు నేను వాళ్ళతో కూడా ఆ సావాసంలోకి పోయి ఆ సావాసంలో ఉండుటకు దేవుడు సహాయం చేస్తున్నాడు. దేవుడు నిజముగా నా జీవితంలో నేను సజీవు లెక్క మీ ముందు నేను సజీవు లెక్క ఉన్నానంటే దేవుడిచ్చినటువంటి ఉచితమైనటువంటి కృపే. నా జీవితంలో పెళ్ళైతే కానీ పిల్లలు పుడతారని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు. దేవుడు నా జీవితాన్ని సస్యశ్యామలం చేసినటువంటి స్థితిలో కనబడి అనేక మంది మధ్యలో ఎంతోమంది జనులను చూసి ఆశ్చర్యపోయినారు. ఎందుకంటే ఆ దినాల్లో నాకు ఎయిడ్స్ అని అనేకమైనటువంటి బలహీనత, వీడు బతకడని చెప్పి అనేటువంటి సాక్ష్యాలు ఎంతోమంది ఉన్నారు. నా సాక్ష్యం చెప్పి ఎంతోమంది కూడా అనుసరించినటువంటి దేవుడు వారే నా ద్వారా అనుసరించినటువంటి బిడ్డలు ఉండి ఉన్నారు. నిజముగా నా జీవితంలో దేవుడు మాత్రం లేనట్లయితే అది ఆలోచించుకోవటానికి కూడా భయంకరమైనటువంటి స్థితి కనబడిచున్నది. ఇంకనూ దేవుడు ఇటువంటి రక్షణ ఇచ్చినా కూడా నేను మాత్రము దేవునికి యథార్థముగా నేను లేని స్థితిలో కనబడుచున్న దేవుడు నన్ను క్షమించాలా. నిజముగా ఈ రానున్న దినాల్లో యథార్థముగా నమ్మకముగా దేవుని సముఖంలో కనబడి ఆయన చిత్తం చేసి ఆయన నామం మహింపడు రీతిగా నా జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాలని మీరందరూ నా గురించి ప్రార్థన చేయమని దేవుడిచ్చిన సమయాన్ని బట్టి కోట్లాది స్తోత్రాలు చెల్లించుకొని ఈ చిన్న సాక్ష్యం చెప్పి ముగిస్తున్నాం. దేవుని పరిశుద్ధ మహిమ కలుగును గాక. దేవుడవు యుగా యుగము సాటిలో రవ్వలో యేసయ్యా నీవే నా గొప్ప దేవుడవు యుగా యుగము నీకు సాటిలో రవ్వలో నీవు నమ్మినవారు నశించిపోరన్నాడు. నీ వాగ్దానములన్నీ జీవము జయము నీవు నమ్మినవారు నశించిపోరన్నాడు. నీ వాగ్దానములన్నీ జీవము జయము మహాగర్భ
ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవుడు సహోదరుని దేవుడు రక్షించారు. గొప్ప రక్షణ అనుగ్రహించటం మాత్రమే కాదు, ఆయన గాయాల ద్వారా దేవుడు స్వస్థతపరిచారు. అందుకొరకు శబ్దంతో స్తోత్రించాదమ్మా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు సహోదరుడు జీవితంలో ప్రభు చేసినటువంటి గొప్ప మేలు ఉపకారాలను బట్టి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా.